మనం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఉన్నాం. ఆర్మూర్లోని జంబి హనుమాన్ ఆలయం అంటే చాలామందికి తెలిసిన విషయమే. సో అతి పురాతన దేవాలయంలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇందులో భాగంగానే అసలు ఎంక్వైరీ చేయడానికైతే దేవాదాయ శాఖ అధికారులు రావడం జరిగింది. ఒక్కసారి వారితో మాట్లాడదాం, అసలు ఎలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు అనే దాని గురించి మాట్లాడదాం. మేడం నమస్తే. ఈ ఇన్సిడెంట్ గురించి చాలా రోజులుగా ఇది మీడియా ముందుకు వస్తూనే ఉంది. సో ఫైనల్గా కులిక్ వచ్చింది అని చెప్పేసి ఆర్మూర్ పట్టణ వాసులు చాలామంది అనుకుంటున్నారు. సో ఎట్లాంటి యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టుగా మీరు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? నేను ఎంక్వైరీ ఆఫీసర్గా మా కమిషనర్ గారు పంపగా వచ్చామండి. ఇప్పుడు ఎంక్వైరీ చేసాం. నేను నిజామాబాద్ ఏసీ గారు ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేయడం అయిపోయింది. మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. దీని మీద కంపల్సరీ మా కమిషనర్ గారు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మేడం దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెయిన్గా ఏవైతే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో చాలా దగ్గర ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ కావాలి అని అంటే వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి, ఇట్లాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా అప్రోచ్ కావాలి? ఎక్కడైనా సరే ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు కన్సల్ట్ ఏసీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఏసీ గారు కూడా స్పందించకపోతే ఎప్పటికీ అప్పుడు మీరు కాంపిటెంట్ పై అధికారులు కమిషనర్ గారికి, డీసీ గారికి, ఆర్జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కంపల్సరీ తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. దాంతోపాటు అంటే మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్సే కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఈవో అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు, సో వాళ్ళు విధులలో హాజరు కాకపోతే ఎట్లా ఉంటుంది? అంటే ప్రతి దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పురాతన దేవాలయాల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి మనం ప్రతి గవర్నమెంట్లో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సో దీని గురించి ప్రతి ఎంప్లాయీ కంపల్సరీ విధులకు హాజరై వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాల్సిందేనండి. ఎంప్లాయీస్ టెంపుల్లో ఎంప్లాయీస్ ఎవరైనా డ్యూటీకి సరిగ్గా అటెండ్ అవ్వకపోతే ఈవో గారు యాక్షన్ తీసుకుంటారు. ఆ అధికారం ఈవో గారికి ఉంటుంది. ఎక్కడన్నా ఈవోలు కూడా సరిగ్గా డ్యూటీ చేయకపోతే ఆ ఈవోల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణ వాసులకి చాలామందికి డైలమా. ఎందుకంటే ఈ జంబి హనుమాన్ ఆలయానికి రావాలంటే చాలామంది ఇవాళ కొంత సందేహపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పేసి బయట ప్రచారం ఉంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి కంప్లైంట్ లేకపోవడం, కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు, అసలు లోపల మీరు చూస్తే మీకు దొంగతనం జరిగినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇక్కడ వాంటెడ్లీ ఇదంతా కూడా చిత్రీకరించినట్టు మీకు అనిపిస్తుందా మేడం? అంటే కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదండి. వీళ్ళేమో ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు 8 months క్రితం జరిగింది. ఒకళ్ళేమో తాళం వేసిందని అంటున్నారు, ఒకళ్ళేమో తాళం తీసిందని అంటున్నారు. కాబట్టి కంప్లైంట్ ఇవ్వకపోవటం అనేది తప్పే. అది ఈవో గారికి ఆల్రెడీ మేము ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడగటం జరిగింది. మేము ఎంక్వైరీ రిపోర్ట్లో మేము కమిషనర్ గారికి తెలియపరుస్తాం. కమిషనర్ గారు తగిన చర్య తీసుకుంటాం. మేడం ఎంత టైం పట్టుద్ది ఈ ఎంక్వైరీ అనేది, దాంతోపాటు రిజల్ట్ రావడానికి? ఎందుకంటే ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఒక్క దగ్గర మనకు రిజల్ట్ వచ్చిందంటే ప్రతి ఒక్క దేవాలయాల్లో మార్పు వస్తుంది, మొదలవుతుంది అని చెప్పేసి చాలామంది హిందూ బంధువులు అనుకుంటా ఉన్నారు. సో ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది దీని గురించి? నేను 2 daysలో అయితే ఈ రిపోర్టు కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తానండి. తర్వాత ఇంక వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఉన్నాం. ఆర్మూర్లోని జంబి హనుమాన్ ఆలయం అంటే చాలామందికి తెలిసిన విషయమే. సో అతి పురాతన దేవాలయంలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇందులో భాగంగానే అసలు ఎంక్వైరీ చేయడానికైతే దేవాదాయ శాఖ అధికారులు రావడం జరిగింది. ఒక్కసారి వారితో మాట్లాడదాం, అసలు ఎలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు అనే దాని గురించి మాట్లాడదాం. మేడం నమస్తే. ఈ ఇన్సిడెంట్ గురించి చాలా రోజులుగా ఇది మీడియా ముందుకు వస్తూనే ఉంది. సో ఫైనల్గా కులిక్ వచ్చింది అని చెప్పేసి ఆర్మూర్ పట్టణ వాసులు చాలామంది అనుకుంటున్నారు. సో ఎట్లాంటి యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టుగా మీరు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? నేను ఎంక్వైరీ ఆఫీసర్గా మా కమిషనర్ గారు పంపగా వచ్చామండి. ఇప్పుడు ఎంక్వైరీ చేసాం. నేను నిజామాబాద్ ఏసీ గారు ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేయడం అయిపోయింది. మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. దీని మీద కంపల్సరీ మా కమిషనర్ గారు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మేడం దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెయిన్గా ఏవైతే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో చాలా దగ్గర ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ కావాలి అని అంటే వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి, ఇట్లాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా అప్రోచ్ కావాలి? ఎక్కడైనా సరే ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు కన్సల్ట్ ఏసీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఏసీ గారు కూడా స్పందించకపోతే ఎప్పటికీ అప్పుడు మీరు కాంపిటెంట్ పై అధికారులు కమిషనర్ గారికి, డీసీ గారికి, ఆర్జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కంపల్సరీ తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. దాంతోపాటు అంటే మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్సే కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఈవో అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు, సో వాళ్ళు విధులలో హాజరు కాకపోతే ఎట్లా ఉంటుంది? అంటే ప్రతి దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పురాతన దేవాలయాల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి మనం ప్రతి గవర్నమెంట్లో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సో దీని గురించి ప్రతి ఎంప్లాయీ కంపల్సరీ విధులకు హాజరై వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాల్సిందేనండి. ఎంప్లాయీస్ టెంపుల్లో ఎంప్లాయీస్ ఎవరైనా డ్యూటీకి సరిగ్గా అటెండ్ అవ్వకపోతే ఈవో గారు యాక్షన్ తీసుకుంటారు. ఆ అధికారం ఈవో గారికి ఉంటుంది. ఎక్కడన్నా ఈవోలు కూడా సరిగ్గా డ్యూటీ చేయకపోతే ఆ ఈవోల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణ వాసులకి చాలామందికి డైలమా. ఎందుకంటే ఈ జంబి హనుమాన్ ఆలయానికి రావాలంటే చాలామంది ఇవాళ కొంత సందేహపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పేసి బయట ప్రచారం ఉంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి కంప్లైంట్ లేకపోవడం, కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు, అసలు లోపల మీరు చూస్తే మీకు దొంగతనం జరిగినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇక్కడ వాంటెడ్లీ ఇదంతా కూడా చిత్రీకరించినట్టు మీకు అనిపిస్తుందా మేడం? అంటే కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదండి. వీళ్ళేమో ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు 8 months క్రితం జరిగింది. ఒకళ్ళేమో తాళం వేసిందని అంటున్నారు, ఒకళ్ళేమో తాళం తీసిందని అంటున్నారు. కాబట్టి కంప్లైంట్ ఇవ్వకపోవటం అనేది తప్పే. అది ఈవో గారికి ఆల్రెడీ మేము ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడగటం జరిగింది. మేము ఎంక్వైరీ రిపోర్ట్లో మేము కమిషనర్ గారికి తెలియపరుస్తాం. కమిషనర్ గారు తగిన చర్య తీసుకుంటాం. మేడం ఎంత టైం పట్టుద్ది ఈ ఎంక్వైరీ అనేది, దాంతోపాటు రిజల్ట్ రావడానికి? ఎందుకంటే ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఒక్క దగ్గర మనకు రిజల్ట్ వచ్చిందంటే ప్రతి ఒక్క దేవాలయాల్లో మార్పు వస్తుంది, మొదలవుతుంది అని చెప్పేసి చాలామంది హిందూ బంధువులు అనుకుంటా ఉన్నారు. సో ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది దీని గురించి? నేను 2 daysలో అయితే ఈ రిపోర్టు కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తానండి. తర్వాత ఇంక వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు.
మనం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఉన్నాం. ఆర్మూర్లోని జంబి హనుమాన్ ఆలయం అంటే చాలామందికి తెలిసిన విషయమే. సో అతి పురాతన దేవాలయంలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇందులో భాగంగానే అసలు ఎంక్వైరీ చేయడానికైతే దేవాదాయ శాఖ అధికారులు రావడం జరిగింది. ఒక్కసారి వారితో మాట్లాడదాం, అసలు ఎలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు అనే దాని గురించి మాట్లాడదాం. మేడం నమస్తే. ఈ ఇన్సిడెంట్ గురించి చాలా రోజులుగా ఇది మీడియా ముందుకు వస్తూనే ఉంది. సో ఫైనల్గా కులిక్ వచ్చింది అని చెప్పేసి ఆర్మూర్ పట్టణ వాసులు చాలామంది అనుకుంటున్నారు. సో ఎట్లాంటి యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టుగా మీరు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? నేను ఎంక్వైరీ ఆఫీసర్గా మా కమిషనర్ గారు పంపగా వచ్చామండి. ఇప్పుడు ఎంక్వైరీ చేసాం. నేను నిజామాబాద్ ఏసీ గారు ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేయడం అయిపోయింది. మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. దీని మీద కంపల్సరీ మా కమిషనర్ గారు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మేడం దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెయిన్గా ఏవైతే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో చాలా దగ్గర ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ కావాలి అని అంటే వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి, ఇట్లాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా అప్రోచ్ కావాలి? ఎక్కడైనా సరే ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు కన్సల్ట్ ఏసీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఏసీ గారు కూడా స్పందించకపోతే ఎప్పటికీ అప్పుడు మీరు కాంపిటెంట్ పై అధికారులు కమిషనర్ గారికి, డీసీ గారికి, ఆర్జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కంపల్సరీ తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. దాంతోపాటు అంటే మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్సే కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఈవో అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు, సో వాళ్ళు విధులలో హాజరు కాకపోతే ఎట్లా ఉంటుంది? అంటే ప్రతి దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పురాతన దేవాలయాల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి మనం ప్రతి గవర్నమెంట్లో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సో దీని గురించి ప్రతి ఎంప్లాయీ కంపల్సరీ విధులకు హాజరై వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాల్సిందేనండి. ఎంప్లాయీస్ టెంపుల్లో ఎంప్లాయీస్ ఎవరైనా డ్యూటీకి సరిగ్గా అటెండ్ అవ్వకపోతే ఈవో గారు యాక్షన్ తీసుకుంటారు. ఆ అధికారం ఈవో గారికి ఉంటుంది. ఎక్కడన్నా ఈవోలు కూడా సరిగ్గా డ్యూటీ చేయకపోతే ఆ ఈవోల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణ వాసులకి చాలామందికి డైలమా. ఎందుకంటే ఈ జంబి హనుమాన్ ఆలయానికి రావాలంటే చాలామంది ఇవాళ కొంత సందేహపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పేసి బయట ప్రచారం ఉంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి కంప్లైంట్ లేకపోవడం, కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు, అసలు లోపల మీరు చూస్తే మీకు దొంగతనం జరిగినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇక్కడ వాంటెడ్లీ ఇదంతా కూడా చిత్రీకరించినట్టు మీకు అనిపిస్తుందా మేడం? అంటే కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదండి. వీళ్ళేమో ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు 8 months క్రితం జరిగింది. ఒకళ్ళేమో తాళం వేసిందని అంటున్నారు, ఒకళ్ళేమో తాళం తీసిందని అంటున్నారు. కాబట్టి కంప్లైంట్ ఇవ్వకపోవటం అనేది తప్పే. అది ఈవో గారికి ఆల్రెడీ మేము ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడగటం జరిగింది. మేము ఎంక్వైరీ రిపోర్ట్లో మేము కమిషనర్ గారికి తెలియపరుస్తాం. కమిషనర్ గారు తగిన చర్య తీసుకుంటాం. మేడం ఎంత టైం పట్టుద్ది ఈ ఎంక్వైరీ అనేది, దాంతోపాటు రిజల్ట్ రావడానికి? ఎందుకంటే ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఒక్క దగ్గర మనకు రిజల్ట్ వచ్చిందంటే ప్రతి ఒక్క దేవాలయాల్లో మార్పు వస్తుంది, మొదలవుతుంది అని చెప్పేసి చాలామంది హిందూ బంధువులు అనుకుంటా ఉన్నారు. సో ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది దీని గురించి? నేను 2 daysలో అయితే ఈ రిపోర్టు కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తానండి. తర్వాత ఇంక వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు.
మనం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఉన్నాం. ఆర్మూర్లోని జంబి హనుమాన్ ఆలయం అంటే చాలామందికి తెలిసిన విషయమే. సో అతి పురాతన దేవాలయంలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇందులో భాగంగానే అసలు ఎంక్వైరీ చేయడానికైతే దేవాదాయ శాఖ అధికారులు రావడం జరిగింది. ఒక్కసారి వారితో మాట్లాడదాం, అసలు ఎలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు అనే దాని గురించి మాట్లాడదాం. మేడం నమస్తే. ఈ ఇన్సిడెంట్ గురించి చాలా రోజులుగా ఇది మీడియా ముందుకు వస్తూనే ఉంది. సో ఫైనల్గా కులిక్ వచ్చింది అని చెప్పేసి ఆర్మూర్ పట్టణ వాసులు చాలామంది అనుకుంటున్నారు. సో ఎట్లాంటి యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టుగా మీరు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? నేను ఎంక్వైరీ ఆఫీసర్గా మా కమిషనర్ గారు పంపగా వచ్చామండి. ఇప్పుడు ఎంక్వైరీ చేసాం. నేను నిజామాబాద్ ఏసీ గారు ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేయడం అయిపోయింది. మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. దీని మీద కంపల్సరీ మా కమిషనర్ గారు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మేడం దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెయిన్గా ఏవైతే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో చాలా దగ్గర ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ కావాలి అని అంటే వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి, ఇట్లాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా అప్రోచ్ కావాలి? ఎక్కడైనా సరే ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు కన్సల్ట్ ఏసీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఏసీ గారు కూడా స్పందించకపోతే ఎప్పటికీ అప్పుడు మీరు కాంపిటెంట్ పై అధికారులు కమిషనర్ గారికి, డీసీ గారికి, ఆర్జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కంపల్సరీ తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. దాంతోపాటు అంటే మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్సే కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఈవో అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు, సో వాళ్ళు విధులలో హాజరు కాకపోతే ఎట్లా ఉంటుంది? అంటే ప్రతి దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పురాతన దేవాలయాల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి మనం ప్రతి గవర్నమెంట్లో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సో దీని గురించి ప్రతి ఎంప్లాయీ కంపల్సరీ విధులకు హాజరై వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాల్సిందేనండి. ఎంప్లాయీస్ టెంపుల్లో ఎంప్లాయీస్ ఎవరైనా డ్యూటీకి సరిగ్గా అటెండ్ అవ్వకపోతే ఈవో గారు యాక్షన్ తీసుకుంటారు. ఆ అధికారం ఈవో గారికి ఉంటుంది. ఎక్కడన్నా ఈవోలు కూడా సరిగ్గా డ్యూటీ చేయకపోతే ఆ ఈవోల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణ వాసులకి చాలామందికి డైలమా. ఎందుకంటే ఈ జంబి హనుమాన్ ఆలయానికి రావాలంటే చాలామంది ఇవాళ కొంత సందేహపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పేసి బయట ప్రచారం ఉంది. కాకపోతే ఇక్కడ ఎలాంటి కంప్లైంట్ లేకపోవడం, కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు, అసలు లోపల మీరు చూస్తే మీకు దొంగతనం జరిగినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇక్కడ వాంటెడ్లీ ఇదంతా కూడా చిత్రీకరించినట్టు మీకు అనిపిస్తుందా మేడం? అంటే కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదండి. వీళ్ళేమో ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు 8 months క్రితం జరిగింది. ఒకళ్ళేమో తాళం వేసిందని అంటున్నారు, ఒకళ్ళేమో తాళం తీసిందని అంటున్నారు. కాబట్టి కంప్లైంట్ ఇవ్వకపోవటం అనేది తప్పే. అది ఈవో గారికి ఆల్రెడీ మేము ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడగటం జరిగింది. మేము ఎంక్వైరీ రిపోర్ట్లో మేము కమిషనర్ గారికి తెలియపరుస్తాం. కమిషనర్ గారు తగిన చర్య తీసుకుంటాం. మేడం ఎంత టైం పట్టుద్ది ఈ ఎంక్వైరీ అనేది, దాంతోపాటు రిజల్ట్ రావడానికి? ఎందుకంటే ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఒక్క దగ్గర మనకు రిజల్ట్ వచ్చిందంటే ప్రతి ఒక్క దేవాలయాల్లో మార్పు వస్తుంది, మొదలవుతుంది అని చెప్పేసి చాలామంది హిందూ బంధువులు అనుకుంటా ఉన్నారు. సో ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది దీని గురించి? నేను 2 daysలో అయితే ఈ రిపోర్టు కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తానండి. తర్వాత ఇంక వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు.